స్వామి శరణం. మా డైనమిక్ నిర్మాత, హిట్ చిత్రాలు అంటే ఏఎం రత్నం గారి చిత్రాలు ఎన్నో చూసి మేము పెరిగాం. అన్నయ్య గారికి, అలాగే మా ఇంటి ఇలవేల్పు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, అతి తొందరలో రాబోయే రాజకీయ నాయకుడు మా సుమన్ సార్ గారికి, ఆ తర్వాత ఎంతోమందికి నేనున్నాను అని చేయుతనిచ్చి సినిమా కష్టాలంటే ఎలా ఉంటాయో అని అందరికీ ఆదర్శంగా నిలబడి ఆదుకునేటువంటి మా డైనమిక్ నిర్మాత, డైరెక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఇప్పుడు ఝాన్సీ ఐపీఎస్, ఈ ఝాన్సీ ఐపీఎస్ మనం చూస్తుంటే వాస్తవంగా ఈ ట్రైలర్ చూస్తుంటే నెక్కు అంటే ఎంట్రికలు లేచి అలా తాండవమాడుతున్నాయి అనిపించింది. గతంలో విజయశాంతి చేసినటువంటి కర్తవ్యం చిత్రాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకెళ్తే వాస్తవంగా లక్ష్మీరాయ్ ఒరిజినల్గా అమ్మాయి లెగ్ అలా లేపుతుంటే అసలు మనం చూస్తుంటే మామూలుగా లేదు. బట్ 100% ఈ చిత్రం అంటే ఆడవాళ్ళని కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్ళి కబడ్డీ లాంటి ఒక నేషనల్ చిత్రాన్ని చేయాలనుకున్నటువంటి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఈ చిత్రం 100% నాంది అవుతుందని, కాసుల వర్షం కురిపిస్తుందని, మరి అందరినీ ఆకర్షించేటువంటి ఈ చిత్రం 100% విజయ పదంలో ప్రయాణించి ఈ చిత్రం హిట్ అవ్వాలని మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అందరి మనిషి కాబట్టి ఇలాంటి చిత్రాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా రామకృష్ణ గౌడ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిత్రాన్ని అందరూ చూడాలని, పెద్ద బ్లాక్ బాస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి. ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఝాన్సీ ఐపీఎస్ మూవీ కోసం ముఖ్య అతిథులుగా వచ్చేసిన సీనియర్ నిర్మాత, వారు చేసిన సినిమా ఎన్నో సూపర్ హిట్లు సినిమాలు చేశారు. వారు కర్తవ్యం అనే సినిమా కూడా వారే చేశారు, సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాతో విజయశాంతికే ఒక సూపర్ స్టార్ అనే పేరు వచ్చింది. వారు మంచి మనసుతో ఈరోజు మా ఫంక్షన్కి రావడం, మేము కూడా మా పోస్టర్ డిజైన్లలో కూడా వాడుతున్నాం కర్తవ్యం లాంటి సినిమా అని. దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికి, అలాగే సినిమా అంటేనే ఎంతో ప్రేమతో వారు ఉన్నా లేకపోయినా డెఫినెట్గా సినిమా కోసం మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ ప్రమోషన్లో ఎంతో కొంత లాభం జరుగుతుందనే ఒక మంచి మనసున్న మహారాజు, మంచి ఉద్దేశం మా హీరో సుమన్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా వైస్ చైర్మన్ గురురాజ్ స్వామి గారికి, మా టీమా ప్రెసిడెంట్, ఆమె మిస్ ఏషియా, మిస్ ఇండియా చేసింది, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, చాలా పోర్టబుల్ ఉన్నాయి ఆమెకు. 3వ సారి ఆమె కూడా టీమా ప్రెసిడెంట్గా చేశారు వారికి. అలాగే మా అల్లా బక్ష్, మా టిఎఫ్సిసి వైస్ చైర్మన్ గారు వారికి, అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారికి, మా దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ దుబాయ్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ మా అక్సా ఖాన్ అంటే అందరికి తెలిసింటుంది, డి విన్నర్ అమ్మాయి డాన్స్లో, అలాగే మా టీమా సెక్రటరీ స్నిగ్ధ గారు, వారు కూడా ప్రతి దాంట్లో మా ఛాంబర్కి ఫుల్ సపోర్ట్గా ఉంటారు. అలాగే మౌనికా రెడ్డి, ఆమె వైస్ ప్రెసిడెంట్ టీమాకి, వారు కూడా చాలా దూరం నుంచి షూటింగ్ వదిలిపెట్టి వచ్చారు వారు కూడా. అలాగే మా లక్ష్మి కరాటే గారికి, అలాగే మా కిషోర్ తేజ గారికి, మా అగర్వాల్ గారికి, లేట్గా వచ్చిన వారికి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే నన్ను ఆశీర్వదించడం కోసం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నేను ఈ సినిమా కోసం మలయాళంలో బాగా రిలీజ్ అయింది, తమిళ్లో రిలీజ్ అయింది. అక్కడ చాలా పెద్ద హిట్ సినిమా.
సినిమా హిట్ అయిన తర్వాత నేను చూసి తీసుకోవడం జరిగింది. దీన్ని ఎలాగో మనం కూడా చేయాలి. ఒకప్పుడు కర్తవ్యం చాలా పెద్ద హిట్ మన తెలుగులో, అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది. ఇందులో లక్ష్మీరాయ్ గారు 3 డిఫరెంట్ టైప్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఒకటి వీధి రౌడీలను భర్తం పట్టే ఒక క్యారెక్టరు, అలాగే ఒకటి మంచి గ్లామర్లో కూడా విలన్స్ని వేటాడే క్యారెక్టర్, మూడవది ఐపీఎస్ తర్వాత గుండాలను ఛేదించి, అలాగే సిటీలో ఎవరైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కబ్జాలు చేసి బిల్డింగ్లు కడతారో వాళ్ళందరినీ నీలమట్టం చేసే ఒక ఐపీఎస్ క్యారెక్టరు. ఈ మధ్యకాలంలో మనకు సిటీలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. మన ఐపీఎస్ అధికారి చాలా చేస్తూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. అలాంటి ఆ సంఘటన దగ్గరగా ఉందన్న ఉద్దేశంగా నేను తీసుకోవడం జరిగింది. ఇలాంటి సినిమా డెఫినెట్గా ఒక అమ్మాయి ఇంత మంచి ఫైట్స్ చేస్తే చూస్తారు జనాలనే నమ్మకంతో దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇందులో 4 మంచి సాంగ్స్ ఉంటాయి. ఈ 8 ఫైట్స్ కూడా థ్రిల్లర్ మంచి గారు చేశారు. ఆయన దాదాపు 700-800 సినిమాలు చేసి ఉంటారు. సార్కు తెలిసి ఉంటుంది, ఆయన చేసి ఉంటాడు. దాదాపు 800 సినిమాలు చేసినని విన్నా నేను. అంత మంచి ఫైట్ మాస్టర్ దీన్ని చేశారు కాబట్టి దీనికి అనుగుణంగానే మా రవి ఫైట్ మాస్టర్ ఫైట్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. ఇలాంటి సినిమాని మీద ఆదరిస్తే ఇంకా చాలా సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. మేము త్వరలోనే ఒక కబడ్డీ అనే ఒక మహిళల పైన మహిళా కబడ్డీ అనే ఒకటి లేడీ ఓరియంటెడ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి అన్ని నైపుణ్యాలు మా అక్షా ఖాన్ గారు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు త్వరలో ఆ సినిమా కూడా ప్రారంభించబోతున్నాం. అంటే అది అన్ని లాంగ్వేజ్లో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ డెఫినెట్గా సక్సెస్ అని ఎప్పుడో మా ప్రొడ్యూసర్ రత్నం గారు తెలుసుకునే ఆ రోజే కర్తవ్యం లాంటి సినిమాలు చేసి ఉన్నారు. కాబట్టి తప్పకుండా కథ బాగుండి కంటెంట్ బాగుంటే తప్పకుండా జనాలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ నెల 29 రిలీజ్ చేస్తున్నాం. అంటే దేవుడి పుణ్యమా మరి ఏందో నా అదృష్టమా తెలియదు, కానీ మేము అడగగానే మాకు ఒక 50 థియేటర్లు వచ్చేసినాయి సిటీలో. నిన్ననే అడిగినాము, 50 థియేటర్స్ వచ్చినాయి. ఇంకా ఈరోజు కూడా చాలా థియేటర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందులో మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. మంచి థియేటర్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏఎంబి కానీ AAA కానీ చాలా మంచి మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇది 40వ సినిమా నా బ్యానర్లో. నేను దాదాపు 1992లో నా ఫస్ట్ సినిమాతో ఎంటర్ అయిన నేను అల్లరి పిల్లం అనే సినిమా శివాజీ రాజా అని హీరోగా చేసి అప్పటి నుండి చేస్తూనే ఉన్నాను. చాలా సినిమా చేశాను. సూపర్ స్టార్ కృష్ణతో కూడా ఒక సినిమా, సూపర్ స్టార్ కృష్ణ అండ్ మా సుమన్ గారి కాంబినేషన్లో ఒక సర్దార్ పాప అనే ఒక సినిమాను నేను డైరెక్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో సినిమాలు చేస్తూ ఈరోజు ఇండస్ట్రీలో ఉండే ఒక ఫిలిం ఛాంబర్ రన్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇప్పటికీ మేము 7గురితో స్టార్ట్ అయిన మా ఛాంబర్ ఇప్పుడు 16,000 పైచిలకు మెంబర్స్ ఉన్నారు. మొన్ననే మా ఫిలిం ఛాంబర్ ప్రమాణ స్వీకారానికి కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఆస్వాదించారు. తప్పకుండా ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగుతూ అందరినీ సపోర్ట్ చేస్తూ ఇంకా కొత్త వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ తప్పకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉంటాం. ఇండస్ట్రీలో కలిసి ఉంటాం. ఎప్పుడు కూడా పెద్దలు చిన్నవాళ్ళను తప్పకుండా మనం సపోర్ట్ చేయాలని మంచి మనసుతో ఆశీర్వదించాలని వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి రత్నమన్న గారికి మా సుమన్ గారికి మరీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మా లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వారి గురించి చెప్పలే, నేను ఏపీ ఫిలిం ఛాంబర్ చైర్మన్ కూడా వారు రత్నం గారు. అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం మేము. వారు ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. ఉంటే ఉన్నాను వస్తానంటాడు, లేకపోతే నేను రాలేను అని చెప్తాడు. అంతే కరెక్ట్గా సుమన్ గారు ఎలాగో వారు కూడా అలాగే. సుమన్ గారు కూడా అంతే, ఒక మాట వస్తాను అంటే 100% టైం కట్టే ఒక 5 నిమిషాలు ముందే ఉంటారు. కాబట్టి ఒక కమిట్మెంట్, ఒక మాట అంటే మాట మీద నమ్మకంతో ఉండే వ్యక్తులు. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాయని నమ్మకం నాకుంది. వాళ్ళు వచ్చినారు, ఆశీర్వదించారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో నేనున్నాను.
ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్. అలాగే మా అగర్వాల్ సాబ్ మాకు పెద్ద దిక్కు, మా ఛాంబర్లో చాలా సీనియర్ మెంబర్ ఆయన, మాకు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు వారి సహకారం కూడా మా ఛాంబర్కి ఎప్పుడూ ఉంటుంది. వారికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. Good evening everyone, to the media and all the honorable guests on the stage. So Jhansi IPS, definitely a glamorous IPS role when it has done by somebody like Lakshmi Roy, and Malayalamlo it is already a hit movie అని చెప్తున్నారు. సో డెఫినెట్గా తెలుగులో కూడా హిట్ అవ్వాలని మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా ఉంది ట్రైలర్ చూస్తే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ సుమన్ సార్, అండ్ ఇక్కడ అందరూ నాకన్నా చాలా సీనియర్ వాళ్ళు ఉన్నారు. నమస్తే సార్. ఏం రత్నం సార్, మీకు కూడా వెల్కమ్. సారీ సార్, నాకు అంతా ఇంకా నాలెడ్జ్ లేదు. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఝాన్సీ ఐపీఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో యాజ్ మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ టీమ్ అసోసియేషన్లో యాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ రామకృష్ణ గౌడ్ సార్. చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు సార్ నాకు ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గౌడ్ సార్, నాకు ఎప్పుడు ఇంత మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు. సార్తో నేను చాలా సూన్గా ఫ్యూచర్లో ఇంకా మంచి ఒక లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ బేస్డ్ సినిమా కూడా చేస్తున్నాను. అండ్ ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మళ్ళీ చాలా ట్రైలర్స్ మీరందరూ చూసారు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ వాచ్ 4 ట్రైలర్స్ అండ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు నేను చాలా కనెక్ట్ అయ్యాను, బికాజ్ నేను మీ అందరికీ యాజ్ అ డాన్సర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా తెలుసు, బట్ ఐఎమ్ ఆల్సో అ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్. సో ఐఎమ్ అ మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ జిమ్నాస్ట్ ఆల్సో. సో డెఫినెట్గా థ్యాంక్ యూ. సో డెఫినెట్గా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ కోసం. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ 29th November. మీరందరూ కూడా వచ్చి మీ ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ రామకృష్ణ సార్ చెప్పారు దట్ 50+ థియేటర్స్ ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా రావాలి, ఇంకా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలి ఈ మూవీ. ఎలా తమిళ్ అండ్ మలయాళంలో హిట్ అయిందో దానికన్నా ఇంకా డబుల్ సూపర్ హిట్ మన తెలుగులో అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ఫైటర్స్ యూనియన్ మెంబర్స్కి, మిగతా అందరికీ, వేదిక ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. నన్ను ఈ ఫంక్షన్కి రమ్మని గౌడ్ గారు పిలిచినప్పుడు ఈ సినిమా అని తెలియదు నాకు. తర్వాత చూస్తే ఝాన్సీ ఐపీఎస్ అని చూశారు. నేను నవ్వాను. సో అందుకే నన్ను పిలిచారా అని. ఎందుకంటే కర్తవ్యం సినిమా 35 years అయి ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ మీద తీద్దామని, పోలీస్ సబ్జెక్ట్ మీద తీద్దాం అంటే అప్పటికి చాలామంది, సుమన్ గారు నేటి భారతంలో యాక్ట్ చేశారు, అంత తర్వాత చాలా సినిమాలు ఇండియాలో పోలీస్ సబ్జెక్ట్ మీద వచ్చాయి అప్పటికి, హీరో సబ్జెక్ట్స్. ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్గా కిరణ్ బేడి ఫస్ట్ ఇండియాలో పోలీస్ ఆఫీసర్గా వచ్చారు. ఆవిడ ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేద్దామని ఆవిడనే నేను ఢిల్లీ వెళ్ళి ఓపెనింగ్కి పిలిచాను. ఆవిడ వచ్చారు. తర్వాత 100 days ఫంక్షన్ కూడా వచ్చారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగానే సినిమా చేసాం. సినిమాని దాన్ని తమిళ్లో డబ్ చేసాం. తమిళ్లో డబ్ చేస్తే వైజయంతి ఐపీఎస్ అని పేరు పెట్టాం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి ఫస్ట్ టైం 5000 girls కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్స్పిరేషన్ బై ద ఫిలిం. అప్పుడు లేడీస్ ఎక్కువ మంది డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కాదు. ఇలాగ నేను కూడా విజయశాంతిలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక సినిమా అంత ప్రేరణ కల్పించింది. ఎందుకంటే నేను ట్రావెల్ చేసి ఎన్నో సినిమాలు తీస్తాం, సక్సెస్ అవుతాం, కానీ కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. ఈ మధ్య నేను బాంబే నుంచి ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాను. నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఫోన్ మాట్లాడుతూ ఉండి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ అంటే, నేను సో అని చెప్తే, సార్ మీ భారతీయుడు సినిమా అంటే తమిళ్లో ఇండియన్ సినిమాని థియేటర్లో 25 times చూశాను సార్. నేను మామూలు ఎంప్లాయీని, నా లైఫ్ 1500 స్టార్ట్ చేశాను. ఇవాళ నేను 5 lakhs ఎర్న్ చేస్తాను, బాంబేలో ఉన్నాను. ఇంతవరకు ఒక నయా పైసా నేను లంచం తీసుకోలేదు సార్, కరప్షన్ లేదు, ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పారు. అట్లాగే మొన్న నేను బెంగళూరు వెళ్ళాను. ఒక ముఖ్యమైన వ్యక్తి, ఆయన ఇప్పుడు మల్టీమిలియన్, ఆయన కలిశాను. నేను ప్రొడ్యూసర్గానే తెలుసు ఆయనకి, కానీ నేను పాటలు రాశాను తెలియదు. తర్వాత తెలిసి
సో ఒక లిరిక్ని ఇన్స్పిరేషన్ తోటి ఆయన లైఫ్ మారిపోయింది, అది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పారంటే స్వేచ్ఛ కావాలని వాళ్ళ మేనమావ ఇంట్లో ఒక రూమ్లో ఉండి చదువుకునేవంట. ఎప్పుడు చూసినా ఈ లిరిక్ని స్వేచ్ఛ లేదని అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళి ఉండి ఫ్రీగా ఉండి ఆయన పెద్దోడు ఇవాళ మల్టీ మిలియనర్ అయ్యాడు. అట్లాగే మనం ట్రావెలింగ్లో మన లైఫ్లో ఏదో వెళ్తూ ఉంటాం, కానీ మిగతా వాళ్ళ లైఫ్లో అది ఒక ఇన్స్పిరేషన్. మన యష్ కేజీఎఫ్ హీరో నన్ను డైరెక్టర్ శంకర్ గారిని కలిశారు. సార్ మీ బాయ్స్ సినిమాని నేను థియేటర్లో 5 సార్లు చూశాను సార్, ఇల్లు వదిలి పారిపోయిన హీరోయిన్ సార్, ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం. ఆ కథ అదే, బాయ్స్లో కుర్రోళ్ళందరూ ఇల్లు వదిలి పారిపోతారు, తర్వాత మ్యూజిషియన్స్ అవుతారు. ఇట్లా సినిమా చాలా పవర్ఫుల్ లైఫ్లో. చాలా ఇప్పుడు మన ఎంజీఆర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక సినిమా నుంచి హీరోలు ప్రజానాయకులు అయ్యారు. సో సినిమా అంత ఈజీ అయిన ఇది కాదు, అంత పవర్ఫుల్ మనుషుల్ని ఉత్తేజపరుస్తుంది, ఇన్స్పిరేషన్ చేస్తుంది. అలాగే మా వంతుగా నాకు 3 అలవాట్లు. ఒకటి ఫ్యాషన్గా సినిమా తీయడం, శబరిమలకి వెళ్ళడం, దేవుడి భక్తి, ఇంకోటి పేట్రియాటిజం, దేశభక్తి. ఎందుకంటే తెలియదు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు సినిమా తీస్తున్నారు హరిహర వీరమల్లు అని పవన్ కళ్యాణ్ గారితో, అది త్వరలో మార్చిలో రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా కూడా ఎంతో మెసేజ్ ఉంటుంది సినిమాలో కూడా. ఈరోజు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఎందుకంటే లక్ష్మీరావు యాక్షన్ చాలా బాగుంది. మా సినిమాలో ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అప్పుడు ముందు ఫైట్స్ లేవు, ఫైట్స్ కావాలని చేయాలని పెట్టిన, అది చాలా మంచి ఎఫెక్ట్ అయింది. కానీ సిచ్యువేషనల్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా మర్చిపోలేదు ఆ సినిమాని. సో అటువంటి సినిమా, ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన ఈరోజు చాలామంది కరాటే మాస్టర్స్ వచ్చున్నారు, వాళ్ళందరికీ కూడా స్వాగతం. వేదిక మీద ఉన్న సీనియర్ కరాటే మాస్టర్ రవి గారికి, అలాగే కరాటే లక్ష్మి గారికి, అండ్ చాలామంది మిత్రులు వచ్చున్నారు. టీఎఫ్సిసి నుంచి కూడా చాలామంది వచ్చున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ టీఎఫ్సిసి చేంబర్ ప్రెసిడెంట్ పితాని రామకృష్ణ గౌడ్ గారికి నా మంచి మిత్రుడు. సో మీ అందరికీ నమస్కారం అండి. సో అందరూ మాట్లాడేశారు, సినిమా గురించి మాట్లాడారు, కానీ ముందుగా నేను మన రత్నం గారి గురించి నేను మాట్లాడాలి. రత్నం గారికి నాకు చాలా సంవత్సరాలు, అంటే 82 నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామండి జర్నీ. సో అప్పటి నుంచి నాకు మంచి మిత్రుడు. కానీ అప్పుడు ఆయనలో ఇలాంటి ఒక మంచి సినిమాలు, క్వాలిటీ సినిమాలు, అందరూ చెప్తారు క్వాలిటీ సినిమా అది ఇది అంటారు. తను మనసులో అది పెట్టుకొని తర్వాత ఆయన తీసిన సినిమాలు ప్రతి దాంట్లో ఏంటంటే 200% ఏంటంటే మంచి మెసేజ్. అంటే ఉదాహరణకి భారతీయుడు ఉందండి, చాలామంది అంటారు భారతీయుడు మంచి సినిమా అండి తీసారు అది ఇది అంటారు. కానీ భారతీయుడు సినిమా తీయడానికి ఎన్ని ఇబ్బందులు ఆయన పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు నాకు తెలుసు. అతను కాంప్రమైజ్ కాలా. ఆయన ఏంటంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి సినిమా అవ్వాలి, అవుతుందని చెప్పి కమల్ హాసన్ గారితో సినిమా తీయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను కమల్ హాసన్ గారు ఫ్యాన్ అండి చిన్నప్పుడు. నాకు వేరే ఎవరు నాకు ఇన్స్పిరేషన్ లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి 77లో వచ్చినప్పుడు అనుకోకుండా యాక్టర్ అయ్యాను. అప్పుడు ఎవరు రాని, అప్పుడు ఎంజీఆర్ గారు, శివాజీ గారు తమిళనాడులో ఉండేవారు. దాని తర్వాత నెక్స్ట్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, 2 కళ్ళు చెప్పాలి. కానీ రజనీకాంత్ గారు మంచి, అంటే ఆయన ఫ్రీగా మాట్లాడతారు, అందరితో కలుస్తారు. కానీ కమల్ హాసన్ గారు చాలా కష్టం. ఆయనతో మనం మాట్లాడలేము, ఆర్గ్యూ చేయలేము, డిస్కస్ చేయలేము. ఎందుకంటే అప్పుడే ఆయన చాలా పెద్ద మేధావి అండి. మనం ఏదో గొప్ప కథలు అనుకుని వెళ్తే దాని ఏదో 4 మాటలు చెప్పేసి తీసి అవతల పడేస్తాడు. అలాంటి ఒక గొప్ప యాక్టర్ని సెలెక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్కి తగ్గ ఆయన చేయడం. శంకర్ గారు థియేటర్లోనే ఆయన కాంప్రమైజ్ చేయరు, ఒక పిన్ కూడా ఆయన కాంప్రమైజ్ చేయరు. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, రత్నం గారు ఏమిటి ఆయన వెళ్ళిపోయి దీంట్లో ఇరుక్కున్నారు, చేయగలుగుతారా లేదా. ఎందుకంటే ఒక మంచి మిత్రుడు, ఆయన ఎప్పుడూ క్వాలిటీ గురించి అన్నీ చేస్తుంటారు. కానీ సినిమా తీశారండి. మాకందరికీ బాగా తెలుసు, చెన్నైలో ఆయన ఒక చోట వల్సరవాకంలో పెద్ద ప్లేస్లో ఒక ప్లేన్ సెట్ కూడా ఆయన వేశారు కదా. ఒక ప్లేన్ది ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకపోతే ఒక ప్లేన్ సెట్, ఆ సినిమాలో లాస్ట్లో ఒక ప్లేన్ ఎయిర్పోర్ట్లో వస్తుంది ఒక ఎపిసోడ్, అంటే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే యాజ్ ఇట్ ఈస్ ఒక ప్లేన్ లాగా ఒక దించారు. అప్పుడే చాలా గొప్ప విషయం అది. అలాంటిది ఆ సినిమాకి ఆయన చాలా, అంటే పెట్టుబడి వస్తుందా లేదా తెలియదు, కానీ మంచి సినిమా తీయాలని చెప్పి జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ ఆ రోజుల్లో అన్నీ ఆలోచించేవారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఈ వేస్టేజ్ ఉండకూడదు. కానీ ఈయన అలా కాదు, డైరెక్టర్ ఏం చెప్పినా క్వాలిటీతో కావాలి. డైరెక్టర్ 100 అంటే ఈయన 150 మందిని పెట్టుకొని చెప్పారు. అలాంటి ఒక మంచి వ్యక్తి రత్నం గారు. ఫర్దర్గా కూడా
ఇప్పుడు కూడా ఏంటంటే ఇందాక కూడా చెప్పారు, అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. ఈ రోజుల్లో ఫ్యామిలీతో వెళ్ళిపోయి అంటే కూర్చొని చూసే సినిమాలు చేస్తున్నారు. చాలా పెద్దవాళ్ళతో చేశారు. సరే ఇవన్నీ పక్కన పెడితే అండి, ఇందాక ఆయన చెప్పారు నేటి భారతం సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. సినిమా చేసేటప్పుడు మామూలుగా టీ కృష్ణ గారు చాలా గొప్ప డైరెక్టర్, డైలాగ్స్ మీద అప్పట్లో ట్రెండ్ మ్యూజిక్, డాన్స్, అది డాన్స్ గిన్స్ లేకుండా ఓన్లీ యాక్టింగ్తో, పెర్ఫార్మెన్స్తో, యాక్షన్తో తీసి ఆ సినిమాని 1 year ఆ సినిమా ఆడింది. దాంట్లో విజయశాంతి గారు కూడా నా పక్కనే ఉన్నారు. ఆ సినిమా చూసి నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి, సార్ ఆ సినిమా మాకు ఇన్స్పిరేషన్ సార్, మాకు ఐడియా లేదు, మీరు చేసిన పర్ఫార్మెన్స్ చూసి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఎంతోమంది కమాండోస్, పోలీసు, సిఐఎస్ఎఫ్ అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఒక సినిమా వల్ల నేను ఐ కుడ్ ఇన్స్పైర్ సంబడి, ఒక గ్రూప్ని అని నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఇందాక ఆయన చెప్పారు కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు లేడీ పోలీస్ చేసిన తర్వాత చాలామంది విమెన్ పోలీస్లో జాయిన్ అవడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. చాలామంది నాకు నార్త్ గురించి తెలియదు కానీ సౌత్లో మటుకు చాలామంది డబ్బింగ్ అయినా చాలామంది తమిళ్ లేడీస్ నాకు చెప్పిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మేము ఆ సినిమా చూసాం, మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది చేశారు. అట్లా ఆయన హీ హెస్ క్రియేటెడ్ ఒక యూనో వే జర్నీ ఫర్ విమెన్. సో అదే మాదిరిగా ఈ సినిమా ఏదైతే మన రామకృష్ణ గారు తీశారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఈ సినిమా చూసి, ఇప్పుడు ఉన్న యూత్, ఎందుకంటే మనకు మహిళలు కూడా పోలీసులో డిపార్ట్మెంట్లో రావాలి కాబట్టి ఈ సినిమా చూసి వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఈ సినిమా ఇస్తుంది. అట్ ది సేమ్ టైం కమర్షియల్గా కూడా బాగా ఈ సినిమా ఆడుతుంది. అండ్ ఆయన కూడా ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మాదిరిగా మరి ఇక్కడ మహిళ కరాటే మాస్టర్ అండ్ లక్ష్మి గారు చాలామందికి మహిళలకి నేర్పిస్తున్నారు, షీ టీమ్కి నేర్పిస్తున్నారు. ఆవిడ కూడా తన లైఫ్ని చాలా ఈ మార్షల్ ఆర్ట్కి సాక్రిఫైస్ చేశారు. ఎంతోమంది కరాటే మన మాస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా దీంట్లోనే వాళ్ళు నిలవైపోయి వాళ్ళ పాపం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, అండ్ రవి గారికి మాస్టర్ గారు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, అలాగే అక్ష గారు ఇప్పుడు ఉన్నారు ఇందాక, ఆవిడ కూడా ఏంటంటే బ్లాక్ బెల్ట్ ఆవిడ. షీఈ్ అ వండర్ఫుల్ డాన్సర్, మీకు అందరికీ తెలుసు. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆవిడతో ఒక సినిమా నేను చేస్తున్నాను, సిద్ధన్న గట్టు అని చెప్పి చేస్తున్నారు. అద్భుతమైన పర్ఫార్మర్. షీఈ్ అన్ ఆల్రౌండర్, జస్ట్ వెయిటింగ్ ఫర్ టైమ్ టు కమ్. సో డెఫినెట్లీ ఆవిడ కూడా ఏంటంటే ఐ థింక్ నెక్స్ట్ దీంట్లో షీల్ బి ఆల్సో బి యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్. సో ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరూ మీరు అందరూ ఈరోజు మీరు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఫర్ దిస్ ఫిలిం అండి. ఈ ఫిలింకి మనందరూ సపోర్ట్ చేయాలి, మనందరూ ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన తెలంగాణలో, అంటే తెలంగాణ కూడా కాదు ఆంధ్రాలో కూడా, అంటే సినిమాలు తీస్తే ఇక్కడ రిలీజ్ టైం వచ్చేటప్పటికి మన పితాని రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే థియేటర్స్ విషయంలో, పబ్లిసిటీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేంబర్ వాళ్ళతో మాట్లాడి అన్ని కూర్చొని మాట్లాడి ఆయన సెటిల్ చేసిన ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు ఎంతోమంది ఈరోజు వచ్చున్నారు, మీరందరూ మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తే ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి, మంచి డబ్బు రావాలి, సేమ్ టైం మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. నుంచి తిరుపతి లడ్డూ తెచ్చారండి.